నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలోనూ ముఖ్యంగా వీసీ జారీ చేసినటువంటి సర్క్యులర్ పట్ల దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ఉద్యమం ఆపమని చెప్పేసి ఒక పక్కన విద్యార్థి సంబంధించినటువంటి సంఘాల నేతలంతా కూడా పదే వారంతా డిమాండ్ చేస్తాము. కానీ మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా దీని నిండా పోలీసు బలగాలు కనపడతా ఉన్నాయి, పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్సే కనపడతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థుల నాయకులు సైతం కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఒక పక్కన విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. వివిధ సంబంధించినటువంటి పార్టీలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్ఎస్యూఐ సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా బీసీ తీసుకున్నటువంటి సర్క్యులర్ను వెనక్కి తీసుకునేంత వరకు మేము ఉద్యమాలను కూడా ఆపేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు కూడా ఒక పక్కన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతాము. సో మరొక పక్కన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళు చెప్పేటువంటి అంశాన్ని బీసీ తీసుకున్నటువంటి నిర్ణయం మాకు దాంట్లో ఎలాంటి మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా ఆరోపిస్తారు. మనం దీంట్లో మాట్లాడేటువంటి ప్రయత్నం మనతో పాటు ఉద్యమకారులైనటువంటి పరిపాలన సో ఏంటన్నా సార్ చూస్తూ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ బలగాలు ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే ఏమన్నా ఇంత దారుణం ఏందయ్యా? ఇప్పుడు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు ఇలా బీసీ కావడానికి ప్రధాన కారణం ఇక్కడ ధర్నాలు రాస్తారోకలు చేసి బీసీని నియమించాలి ఉస్మానియా యూనివర్సిటీకి. బీసీ లేకుండా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడనే అనేక విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ధర్నాలు చేస్తే బీసీ అయ్యాడు. మళ్ళీ బీసీ అయ్యి ఎవరు ధర్నా చేస్తే నువ్వు బీసీ అయినావు, మళ్ళీ వాళ్ళ మీదకే అసలు ఇక్కడ ధర్నా చేయొద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు అనడం అనేది ఇది అరాచకం. సో అంటే దీనికి ఎందుకు పార్టీకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, బీసీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అని చెప్పేసి మరొక పక్కన వాదన. సో ఎవరి నేను మీ ఛానల్లో నేను చూసిన, మీరు ఆల్రెడీ చెనగాని దయాకర్ అని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి అనుకుంటా మేబీ, ఆయన ఏమంటుండు బీసీ వేసింది కరెక్టే, బీసీ వేసింది కరెక్టే అంటుండు. ఆయన కాంగ్రెస్ కండు వేసుకొని బీసీ వేసింది కరెక్టే అంటే అధికార ప్రతినిధో మరేందో. అది కూడా గాంధీ భవన్లోనే మీ ఛానల్లోనే మాట్లాడాడు కదా, బీసీ వేసింది కరెక్ట్ అంటుండు. దాని అర్థం ఏంది అంటే ప్రభుత్వం సమర్థిస్తుంది అన్నట్టే కదా. ఒకవైపు కొందరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కోటా సీనన్న కానీ నరసింహ కానీ వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులందరూ ఇది వీసీకే సంబంధం, మా సీఎం రేవంత్ రెడ్డికి కానీ మా పార్టీకి ఎటువంటి మా ప్రభుత్వానికి సంబంధం లేదు, బట్టగాల్సి మీద పడేస్తున్నారు. కిషన్ రెడ్డి తర్వాత కొద్దిమంది ఏబీవీపీ బీజేపీ నాయకులు కలిసి వీసీని మసిపూసి మారేడుకాయ చేశారని వీళ్ళు చెప్తారు. మరి అదే చెనగన్ దగ్గర అనే ఉంటుండు, లేదు కరెక్టే మంచిదే అంటుండు. అంటే ఎవరు మాట నమ్మాలి? మీరు చెప్పండి, ఇంత గందరగోళం ఏంది? సో చాలామంది మేధావులంతా కూడా సో ఉద్యమానికి అలాగే పోరాటాలకి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగినాయి. మన సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలందరూ కూడా సిఫార్సు చేస్తాయి అంతా కూడా. సో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోయినట్లయితే అసలు ఉద్యమాలే లేవు అన్నటువంటి భావనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు విధించినటువంటి ఆంక్షలు ఎట్లా అనిపిస్తాయి? చాలా దారుణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సర్క్యులర్ జారీ చేయలే. వాళ్ళే అంత భయపడ్డారు. ఈవెన్ కేసీఆర్ కూడా ఇట్లాంటి సర్క్యులర్ జారీ చేయలే. ఏంది ఇది? ఇప్పుడు ఇదేందన్నట్టు ఇదంతా పోలీస్ బలగాలతో మొత్తం ఎక్కడ చూసినా ఇంత. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా బిహేవ్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అన్నిటికీ మించి బాధ ఏమని అనిపిస్తుంది అంటే ఈ కోదండరామ్ రెడ్డి సార్ ఉన్నాడు, చిన్న వచ్చినా అయ్యో ఓయి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది లేదంటే సమాజానికి అన్యాయం జరుగుతుందని ఇక్కడనే అనేక ఆర్ట్స్ కాలేజీలో ఆ రూమ్ నెంబర్లలో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టుకునేది, తర్వాత లైబ్రరీలో కూడా పైన సెమినార్ హాల్లో మీటింగులు పెట్టుకునేది, నిరసన వ్యక్తం చేసేది, లైబ్రరీ ముందు చేసేది, ఆర్ట్స్ కాలేజ్ ముందు చేసేది, ల్యాండ్స్కేప్ దగ్గర చేసేది, అక్కడ టాగూర్ ఆడిటోరియంలో చేసేది. వీళ్ళంతా చేయలేదా? అంటే మాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నిజంగా ప్రభుత్వంది ఏ సంబంధం లేదు, వీసీ చేసిండు అని అంటారు కదా. మరి వీసీఏ తప్పు అయినప్పుడు కోదండరామ్ సార్ ఎందుకు వచ్చి మాతో ప్రొటెస్టులో పాల్గొనట్లేదు? మన తొలివేలకు కానీ మిగతా ఛానళ్లకు కోదండరామ్ సార్ ఎందుకు స్పందించట్లేదు? అవును వీసీ చేసింది తప్పు, మేము విద్యార్థుల పక్షాన్ని ఉంటామని చెప్పేసి కోదండరామ్ రెడ్డి సార్ ఎందుకు చేయట్లేదు? అంటే ఈయన ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తర్వాత నేనే అని చెప్పిండు. జయశంకర్ సార్ అయితే ఇవాళ విద్యార్థులకు ఇంత అణచివేత జరుగుతున్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత నిర్బంధాలు ఉన్నప్పుడు, ఇక్కడ ఎటువంటి ధర్నాలు చేయొద్దన్నట్టు చేసినప్పుడు జయశంకర్ సార్ బతుకుంటే రాకపోతుండేనా? కోదండరామ్ రెడ్డి సార్ ఆయన స్వార్థం కోసమే బతుకుతుండే తప్ప ఎటువంటి నిరుద్యోగుల కోసం
విద్యార్థుల కోసం కాదని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ తెలంగాణ జేఏసీ అని ఒకటి పెట్టు, టీజేఏసీ అని పెట్టుకున్నావు కదా, తెలంగాణ జనసమితి అని. తెలంగాణ జనసమితి వీసీకి మద్దతు ఇస్తుందా, లేకపోతే విద్యార్థులు చేస్తున్న ధర్నాలకు మద్దతు ఇస్తావా? నువ్వు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేవు కదా. 5 రోజులు అవుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆయన అన్ని నేను పెద్ద అదిని నేను ఇదిని నా పోరాటాలు అని చెప్పినావు. ఇప్పుడు ఏడవైనావు నీ పోరాటం? ఎటువైరు మీ లీడర్లు అంతా ఎటువైరు? మీ కోదండరామ్ సార్తో కూడా ఇంకా చాలామంది లీడర్లు మీరు మీ ఇక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీలో పాష అన్న కానీ, నిజం రమేష్ అన్న కానీ, ఇంకా అనేక మంది టీజేఎస్కి సంబంధించిన వాళ్ళు మీ ఛానల్కి ఇక్కడ ధర్నాలు చేయలేదా, రాస్తారోకలు చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని వాళ్ళని అడుగుతున్నాం. సో ఇప్పటికి కూడా ప్రొఫెసర్ కాశీం లాంటి వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా ఈ సంబంధించిన ఆంక్షలను తగ్గని కూడా కొట్టిపారేస్తాము, ఇది సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పక్కన కాశీం సార్ కూడా స్పందించడం జరిగింది. మాతో ద్వారానే ఆయన కూడా స్పందించడం జరిగింది. సో మిగతా ముఖ్యంగా గతంలో ఉద్యమాల సమయంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా దీని పట్ల ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు? స్వార్థం అండి, విపరీతమైన స్వార్థము. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, రేపు ఏదైనా ఇచ్చేది ఉంటే పప్పు బెల్లాలు ఏమన్నా ఇయ్యడేమో అని చెప్పేసి ఆగుతారు. బల్మూరు వెంకటన్నో ఎన్సీసీ గేట్లు బద్దలు కొట్టుడు, అది చేసుడు, ఆ ప్రజాభవను, ఆ భవను, ఈ భవన్ అని చెర్లపల్లి చెంచలు కూడా జైలుకు పోయారు, నన్ను పోలీసు వాళ్ళు చంపుతున్నారు, సిటీ అంతా దింపుతున్నారు అని చెప్పినావు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా చేసిండు బల్మూరు వెంకటన్న, మళ్ళీ బీసీ బిల్డింగ్ దగ్గరకు పోయి చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లే? ఆయన ఒక ఎమ్మెల్సీ, ఆయన రావాలన్నా వద్దా? మొన్నటికి మొన్న మన అద్దంకి దయాకర్ అన్న కూడా ఎమ్మెల్సీ అయిండు. ఒక వీసీ తప్పు చేస్తే ఒక మాట మద్దతు. మరి నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్నే, నేను కామర్స్లో పిహెచ్డీ చేస్తున్నా, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఎవరికైనా అన్యాయం జరిగితే ధర్నాలు చేస్తారని అద్దంకి దయాకర్ అన్న అన్నీ మాట్లాడతాడు కదా. మరి ఈ విషయం ఎందుకు మాట్లాడతలే? సెంట్రల్లో జరిగే ఢిల్లీలో అన్యాయం జరిగితే మాట్లాడతాడు, ఉత్తరప్రదేశ్లో అన్యాయం జరిగితే మాట్లాడతాడు, జేఎన్యూ యూనివర్సిటీలో అన్యాయం జరిగితే మాట్లాడతాడు, ఢిల్లీ యూనివర్సిటీలో అన్యాయం చేస్తే మాట్లాడిన వ్యక్తి. అయినా చదువుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత నిర్బంధం, ఇంత సంఖ్యలు కనీ వీని ఎరగని రీతిలో 100 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తే కనీసం నేను కోదండరామ్ సార్ను కలిసి వచ్చినావు, మరి చెప్పొచ్చు కదా ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకి రేపు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడొద్దా? ఇప్పుడు డిఎస్సి జాబులు వేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేయొద్దా? మెగా డిఎస్సి వేస్తాను వేయమని అడగొద్దా? పోలీస్ జాబులు వేయమని అడగొద్దా? ఇప్పుడు మేము ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నాం కదా, పోలీసులో చాలా మందికి జాబులు వచ్చినాయి. ఈ ధర్నాలు చేయకపోతే, రాస్తారోకలు చేయకపోతే వీళ్ళు జాబులు వేసేదా? ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా ధర్నా చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు కదా. సీతక్క గారు కూడా ఇక్కడనే లా కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అనేక సార్లు సీతక్క ఇక్కడ వచ్చి మాట్లాడింది, కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, కుటుంబ పాలన ఇట్లా, వీళ్ళు అది దోసుకుంటారు, వీళ్ళు ఇది దోసుకుంటారు అని. మరి మనం వచ్చి చేసినాం ఇక్కడ మానవతరాయన కూడా అనేక సార్లు పిండాలు పెట్టడాలు, లేకపోతే గాజులు వేయడాలు, బ్రాండ్తోని సీసాలతోని కేసీఆర్ ఫోటోకు నిరసన వ్యక్తం చేయలేదా? మనం చూడలేదా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ చేయాలి, వేరే వాళ్ళు చేయొద్దా? ఇప్పటికైనా వీళ్ళు మారకపోతే ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది మరొకటి మూట కట్టుకుంటారు. అసలు చరిత్రలో ఎవరు ఇట్లా చేయలే, ఇంత సాహసాన్ని కొడిగట్టలే. ఇది తప్పు. రేవంత్ రెడ్డి గారు మరి ఎవడన్నా పిఆర్ఓలు ఉన్నారా లేరా, ఎవడన్నా సలహాలు ఇచ్చేటోడు ఉన్నాడా లేడా, అసలు ఈ కాంగ్రెస్లో ఎవడన్నా మేధావి అనేటోడు ఉన్నాడా లేడా? బాలలక్ష్మి అక్క కూడా మెంబర్షిప్ ఏదో వచ్చింది, చారకొండ అన్నకు కూడా వచ్చింది. వీళ్ళందరూ ఏది మాట్లాడరా? మేము ఓయూ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మేమేమో ఓయూ నాయకులకు పదవులు ఇవ్వండి, నామినేటెడ్ పదవులు ఇవ్వండి అని మేము అంటాం. మరి నామినేటెడ్ పదవులు వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలన్నా వద్దా? మీరు మాట్లాడకపోతే ఇక్కడ ఉండే ఓయూ స్టూడెంట్స్ కానీ, ఓయూ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు చరిత్రలో మీరు ఎప్పటికీ చెప్పుకోలేని ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడు వచ్చి నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున మద్దతు ఇవ్వవలసిందిగా మేము మిగతా నాయకులు. అక్నూరు మురళి సార్ ఎటువైండు? అందశ్రీ అన్న రాడా? అందశ్రీ గారు ఇక్కడనే మరి ఎక్కువ శాతం వస్తుంటాడు పోతుంటాడు అన్న, మరి అంత పెద్ద జయ జయ అని మంచి గీతం రాసి మరి ఇంత సంఖ్యలు వేస్తుంటే అందశ్రీ అన్న మాట్లాడాలన్నా వద్దా? అకునూరు మురళి సార్ మాట్లాడన్నా వద్దా? ప్రొఫెసర్ జానయ్య మాట్లాడన్నా వద్దా? అప్పుడేమో ప్రతి ఒక్కళ్ళు వచ్చిర్రు, ఇప్పుడు ఎవరు గమ్మునున్నారు. కాబట్టి వాళ్ళందరూ రావాలి. రాకపోతే వాళ్ళందరినీ కూడా విద్యార్థులు నెగిటివ్ కోణంలో చూసే అది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. నవ్వేటోడు ముందు జారిపడ్డట్టు, ఏరు కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తనినట్టు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు అయిందిరా వీళ్ళకు
అని చెప్పేసి వాళ్ళు అనుకోవడానికి. మిమ్మల్ని కూడా చాలా మంది అంటా ఉన్నారు, డప్పు పట్టుకొని తిని నువ్వు మైపాలు, ఇప్పుడు నీ డప్పు ఎక్కడ పోయింది, నీ గొంతు ఎక్కడ పోయింది, ఇంకెందుకు నీళ్ళ తీస్తలేవు నువ్వు అని చెప్పేసి కూడా చాలా మంది అంటా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఏమనిపిస్తావు? అవును, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, నాకు బాధ్యత ఉంది, నేను అడగాలి. కానీ 10 సంవత్సరాలు అధికారం అనుభవించి 300 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని, సపరేట్ విమానం కట్టుకొని, 1000 కోట్ల పార్టీ ఫండ్ జమ చేసుకొని, బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కట్టుకొని, షామీర్పేటలో, శంకర్పల్లిలో, జన్వాడలో కూతురుకి, కొడుకుకు, అల్లుడికి ఇచ్చి మరి వాళ్ళకి లేదా బాధ్యత? తిన్నారు కదా, మింగిరు కదా, మరి మింగినోడికి బాధ్యత లేదా? వాళ్ళకు కొట్లాడాల్సిన బాధ్యత లేదా? తినేటప్పుడేనా? కాబట్టి ప్రతిపక్ష నాయకులు కూడా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ దీని మీద తీవ్రంగా ఇందిరా పార్క్ దగ్గర అయినా సరే, ఇంకా అవసరం అనుకుంటే ఎక్కడన్నా భారీ బహిరంగ సభ అయినా చేయాలి. కిషన్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంత అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ అన్న కానీ, కిషన్ రెడ్డి అన్న కానీ, ధర్మపూర్ అరవింద్ అన్న కానీ, లేకపోతే ఇప్పుడున్న 8 మంది ఎంపీలు కానీ, 8 మంది ఎమ్మెల్యేలు కానీ, రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని ఇద్దరిని ఓడగొట్టినటువంటి కాటిపల్లి వెంకటన్న రమణారెడ్డి అన్న కానీ, పాయల్ శంకర్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా, ఉస్మాన్ రాకేష్ రెడ్డి అన్న కానీ, పైడి రాకేష్ రెడ్డి అన్న కానీ, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి, ఎంపీలు పార్లమెంట్లో, లోక్సభలో అయినా మాట్లాడాలి. మన రాహుల్ గాంధీ ప్రేమే నా సర్వస్వం అని రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు కదా, మరి ఇదేంటి ప్రేమ? రాజ్యాంగాన్ని కాపాడుతాని మా నొక్కేస్తే నువ్వేమో జోడో యాత్ర అంటావు, ఇక్కడనేమో అసలు నోట్లకెళ్ళి మాట్లాడొద్దని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అసలు నువ్వు ప్రధానమంత్రి కాకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు బాగా మరి బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైరా, బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కైరా మాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం జీవితంలో ప్రధాని చేయొద్దని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. నీకు తెలుగు రాదు, మేము మాట్లాడేది అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది అర్థం కాదు. తెలుగు నేర్చుకో, ఈ ఛానళ్ళల్లో ఏం జరుగుతుందో తెలుసుకో, లేకపోతే ఇంకా నువ్వు గడ్డం ఇప్పుడున్న దానికంటే రెట్టింపు పెంచిన, ఎంటికలు ఉన్నాయి కొంచెం రాలిపోయినా ఎవడు ఐ డోంట్ కేర్ అంటారు. కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా, రేపు 4-5 సీట్లు రావాలంటే మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే ఈ నిర్బంధాన్ని, ఆ సర్కులర్ని వెనుకకు తీసుకోవాలి. ఎక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో లేదు, జేఎన్యూలో లేదు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. వెనుకకు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నాం.